మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మరోసారి చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదువు. దయచేసి అందరం చదువు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన సహోదరుల నిమిత్తం ప్రాణపెట్ట బద్ధులమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు శక్తిగల మహిమగల నామంలో స్తుతించి గణపరిచి మహిమపరిచి మరొకసారి ఆరాధించి పూజించి శ్లాఘించి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మేమందరం కూడా బలహీనలమే. ఎందుకంటే ఇంకా రక్షణ పొందినంత మీరు రక్షణ మాకు ఇచ్చినంత మాత్రం సరిపోలేదు. ఇంకా శరీరంలో ఉన్నాం, ఇంకా లోకంలో ఉన్నాం. కాబట్టి దేవా, మేమందరం బలహీనలమే. ఈ లోకం అంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నది. కాబట్టి మేము ఎప్పుడు పరిపూర్ణమైనా దీన్ని బట్టి చూస్తే. కాబట్టి మమ్మల్ని అందరినీ క్షమించుము, నీ రక్తంతో కడుగము, శుద్ధి చేయము, నూతనపరచుము. మమ్మల్ని అందరినీ దేవా మురిపించుము, బలపరచుము, నీ రాకడ కొరకు ఆయత్తపరచుము, సమస్త మోసం నుండి తప్పించుము, దుష్టుని యొక్క బారి నుండి కూడా విడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు ప్రభు రాజు పేరిట స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. మనమందరం కూడా నేను రక్షణ పొందినాను అని చెప్పకూడదు. ప్రభువు నన్ను రక్షించినాడు అని చెప్పాలి. అప్పుడే సాతానుడు ఓడిపోతాడు. చెప్పండి. నేను రక్షణ పొందినాను అని కూడా చెప్పకూడదు. ప్రభువు నన్ను రక్షించినాడు అనాలా. ప్రభువు పేరు చెప్పగానే వాడు ఓడిపోతాడు. అని దూతలు పారిపోతాయి. అప్పుడే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, టీముగా, ఎవరైనా మరి ఆ విధంగా గ్రూప్గా ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేయాలి? ప్రభువు నన్ను రక్షించినాడు అనాలి. మనం ఏం చెప్తాం? నేను రక్షించబడినాను. ఏం చెప్తాం? నేను కూడా రక్షించబడినా. కాబట్టి ఎవడు కూడా మనల్ని మనం రక్షించుకోలేము. ఎవడును ఏ విధంగా చేసినో తన సహోదరుని విమోచింపలేడు. కాబట్టి మనం ఎంత మాత్రమనో ఏం చేస్తున్నామంటే మనకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు అన్నట్టుగా మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. మనకు రక్షణ ఎట్టొచ్చింది కూడా మనకు తెలియదు. అంటే బాగా గమనించాలి. ప్రభువు నన్ను రక్షించినాడు అనేది దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచన ఏంటంటే సాతాడు మనం త్వరపెడతాడు అన్నమాట. ఎందుకంటే మనకు తెలియకుండా మన నోటి మాటలు వచ్చేస్తుంటాయి. మీకే కాదు, నాకు కూడా అనేక సార్లు. కాబట్టి మనం అందరం కూడా బలహీనలమే. భక్త్ సింగ్ గారే చెప్పినంట. కాబట్టి ప్రభువా, మేమందరం బలహీనలమే, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తామంట ఆయన దగ్గరికి వచ్చిన వారు. కాబట్టి మనం ఎంతటి వారం ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనము ఒకప్పుడు రక్షణ లేని పాపులం, ఇప్పుడు రక్షించబడిన పాపులం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రక్షణ లేకుండా ఉండేటువంటి బయట వాళ్ళతో బట్టి మనము సమానం. ఇప్పుడు రక్షించబడిన పాపులం అంటే రక్షించబడి కూడా
ఏం చేస్తున్నామండి? పాపం చేస్తున్నాం. మాటలు, తలంపులు, క్రియలు, చూపులు, ప్రవర్తన అన్నిట్లో కూడా ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. కాబట్టి దాన్ని కడుక్కోవడానికే ఇప్పుడు మనం ఎప్పుడు తప్పిపోయినామో అప్పుడే కడుక్కోవాలి. ఒకటి, రాత్రి కడుక్కొని శుద్ధి చేసుకొని నిద్రపోవాలి. 2, మూడోది వారంలో బల్ల దగ్గర సంపూర్ణంగా కడుక్కోవాలి, బల్లకు చేయెత్తాలి. అప్పుడే ప్రభువు సంతోషిస్తాడు నన్ను నిన్ను బట్టి. నేనైతే తప్పిపోయినాను నేను చెప్పగలను. నా నోటి మాటలు ఎంతో నాకే చెరుపు చేస్తున్నాయి అని నేను ఎరుగుదు. కాబట్టి అందుకోసమనే అట్లా గ్రహించాలన్నమాట. అదే పరిశుద్ధ ఆత్మ ఉన్నటువంటి మనస్సాక్షి. మనం ఎరుగుదువా, నువ్వు ఎరుగుదువా, ఎరగాలన్నమాట. ఆ విధంగా ఇతరుల వైపు చూడగాకండి, మనల్ని మనమే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కు అద్దం దగ్గర పోతే మనల్ని మనమే చూసుకుంటాం. అలాగే ఇది ఆత్మీయ అద్దం. దేవుని వాక్యం అంటే మన జీవితాన్ని చూపించేటువంటి వాక్యం అనే అద్దం. కాబట్టి ఈ అద్దం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జీవితం బయలుపరచబడుతుంది. కాబట్టి అయితే మేలు కొరకే అద్దం ఏదైనా ఉందనుకోండి, చూపిస్తుంది కనుక మనం ఏం చేస్తాం, దాన్ని కడుక్కుంటాం, తుడుచుకుంటాం, లేకపోతే దాన్ని అడ్డ తిరిగి పోయిందాక శుద్ధి చేస్తాం. అదే అన్నమాట మనకు కావాల్సింది. అందుకోసమని ఇది శరీర సంబంధం. ఆత్మ సంబంధమైంది మన యొక్క తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది. ప్రవర్తన అన్నీ బయలుపరుస్తుంది అన్నమాట. అందుకోసమని మనం ఏం చేయాలంటే మనం ఇంకా పిల్లలమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ యొక్క 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి. లేకపోతే 3వ అధ్యాయానికి పోదాం. మీరు చదవలే, లేట్ చేస్తాను. 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను. చూడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు. ఎలా అనగా అదే ఆయన్ను ఎరగలేదు. చదవండి. ప్రియులారా, మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలో ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము గనక, ఆయన చూతుము. ఎంత ధైర్యం అండి, ఆయన చూతుమని. ఎవరు చూసేది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని అనే కాడ యేసు ప్రభువును అని చదవచ్చు. కాబట్టి యేసు ప్రభువును చూడాలంటే మనం ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. అక్కడ ఒక వాక్యం చదివినాము. అప్పుడు విడిపించిన వానికంటే శుద్ధి చేసిన వానికి అని చదివినాం పుట్టినోట్లో. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి. శరీరము బాగా శుద్ధి చేసుకుంటాం.
కాబట్టి మంచిదే. అయితే మన యొక్క హృదయం, తలంపులు, చూపులు, కాబట్టి నడక పడక ఇవన్నీ చూస్తే మనకే అసహ్యం వస్తుంది. ఎట్లా వస్తుందంటే మనము ఆత్మీయంగా ఎదిగే కొద్దీ వస్తుంది, లేకపోతే దిగదారే పోద్ది తీపి వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏదండి, ఆ కోరికలన్నీ కూడా శరీర కోరికలు లేదా లోక కోరికలు లేదా ఇంకా అన్నీ కూడా తీపిగా ఉంటాయి, ఇష్టముగా ఉంటాయి అని అర్థం. ప్రతిదానికి ఒక కోరిక ఉంటుంది, హృదయానికి ఒక కోరిక ఉంటుంది, కంటికి ఒక కోరిక ఉంటుంది, చెవికి ఒక కోరిక ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకునే కాలాలు ఇవి. ఈ కాలం ఏంటంటే అన్నిటికీ శరీరము నెరవేర్చుకుంటూ పోతా ఉంది అన్నమాట. ప్రతి ఒక్కరి చెవులో ఏముందండి, చెవు కోరిక తీర్చుకుంటా ఉంది అన్నమాట. చెవు కోరిక తీర్చుకుంటుంటే హృదయము నేను కూడా నీ యొక్క ఫ్రెండ్ను అన్నట్టు ఇది సంతోషపడతా ఉంది, హృదయం పలకరిస్తుపోతా ఉంది. కాబట్టి హృదయంలో ఆ కోరిక ఉంది కనుక అట్లా. అదే సమయంలో ఇట్లా అన్నీ ఏమవుతుందండి, శరీరము దాని ఇచ్చలు మనం ఏం చేయాలంటే సిలువ వేసి ఉన్నాను అన్నాడు ఆ భక్తుడు. కాబట్టి మనం సిలువ వేసుకునే దానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆత్మను వరదల చేసుకుంటాము, శరీరాన్నే ఏం చేస్తామంటే ఓడిస్తాం. కాబట్టి అందుకోసమనే మనం ఎవరి పక్షం ఉండాలి? ఇప్పుడు శరీర పక్షం ఉన్నా ఆత్మపక్షం ఉన్నా, నేనైతే శరీర పక్షంలోనే ఉన్నాను. కాకపోతే ఆత్మ కోరికలు ఉంటాయి లోపల, మేము కూడా అంతేలన్నా అని అంటాం. ఓకే, మంచిదే. అయితే ఆత్మను వర్ధిల్ల చేసుకోవాలి, ఆత్మను వర్ధిల్ల చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ రాయబడింది, ఏం రాయబడిందంటే ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రైనట్టుగా, చదవండి మా మాటలు, ఈ నిరీక్షణ పెట్టుకుని ఆయన చూతును, ఆయన్ను చదవ, ఆయన్ను చూతును, ఆయన్ను పోలి ఉందుము. అంటే ఆయన్ను చూడాలా ఒకటి, ఆయన్ను పోలి ఉండాలంటే ఆయన దగ్గర ఉంటే కదా. ఇట్లా పోయి నా దగ్గరికి వచ్చి ఫోటో దిగుదురా అన్నట్టు ఆ విధంగా ఎవరైనా మనల్ని పిలుచుకుంటే అక్కడ పోయి వాళ్ళ మాదిరి ఉంటాం మనమా? ఉండము. వాళ్ళ మొఖాలు వేరు, మన మొఖాలు వేరు. కాబట్టి ఎందుకట్లా? అయితే ప్రభు అట్ట కాదన్నమాట. మనం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో మనం ఆయన మాదిరే మారిపోతాం అన్నమాట. కాబట్టి అదే యేసు ప్రభు మనకు బోధించేదన్నమాట. అందుకోసమని ఇక్కడ రాయబడిన మాటలు మనం బాగా చదవచ్చు. మళ్ళీ చదవక మాటలు ఫస్ట్ అంటే మనం ఇప్పుడు దేవుని పిల్లలమైనాము, ఇక ఏమవుదామో. కాబట్టి ఏమవుదామో అంటే మన సిద్ధపాటు ఎట్లుంటే అట్లా అవుతాము అని దాని అర్థం. సిద్ధపాటు ఉంటే ఓకే, బాగానే కరెక్ట్గానే పోతున్నాం, లైన్లో పోతా ఉంది అన్నమాట. లేకపోతే పట్టాలు తప్పిపోతే రైలు ఏమవుతుంది చెప్పండి, కూలిపోతుంది. అట్లాగానే మనం కూడా కరెక్ట్గా అవ్వాలి. అందుకోసమని దేవుని సన్నిధికి వస్తున్న మనము అంటే ఆయన రక్షించినాడు, ఆయనే మనల్ని నడిపించాలి. ప్రభా నా చేత కాలేదయ్యా, నా చేత కాలేదు ప్రభా అని ఎప్పుడైనా చెప్పావు ఆయనకు? నేను చేత కానప్పుడు నా చేత కాలే అని చెప్పాలి అంతే. ఈ లోకంలో నీ కొరకు నేను జీవించలేకపోతున్నా, నా చేత కాలే ప్రభువా కనికరించు అన్నాడు పేతురు. కొంతసేపే నడిచినాడు సముద్రం మీద, తర్వాత ఏమైనాడు? కేక వేశాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహం పెడితివి. కాబట్టి అంతే, మన విశ్వాసం ఎంతవరకు అండి? అందుకోసమని నేను రక్షించబడ్డానని ఎప్పటికీ అనకూడదని ముందే చెప్పా. ప్రభువు రక్షించినాడు.
ఎన్నిసార్లు పడినా ఆయనే నిన్ను లేపుతా వస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆయన పిలుస్తావో వెంటనే వస్తాడు, వెంటనే దిగి వస్తాడు. రాడా? నా దగ్గరికి అయితే ఎన్నోసార్లు వచ్చా. తన దూతలు పంపించినాడు. 2 దూతలు వచ్చాయి పరలోకం నుండి, హెలికాప్టర్లు వచ్చినట్టు వచ్చాయి. అంత భయంకరమైన ఆ శబ్దంతో దిగి వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి ఫ్యాన్లాగా శబ్దం కాదు, ఎంత నిజంగానే కొలిపేటి నుండి చెప్తున్నా. కాబట్టి ఏంటి సంగతి అంటే, ఇక్కడ ఉండాలన్నమాట ఆయాస, ఆ యొక్క కోరిక ఇక్కడ ఉండాలి. సాతాను జయించాలా, శరీరాన్ని జయించాలా, ప్రభువుతో నేను ఉండాలా, ప్రభు కొరకు సిద్ధపడాలనేటువంటి నిద్రను జయించాలా, ప్రభుకి ఇవ్వాలా అని ప్రార్థన చేస్తుంటే, ప్రభు కొరకు, ప్రభు ఆయన రాకపోయినా తన దూతనైనా పంపిందాక విడిచేదే లేదు, లేచేదే లేదు. ఎందుకండి? జవాబు కోసం ప్రభు ఉన్నాడు. ఎట్లా సాక్ష్యం ఇవ్వాలి నేను? అది అన్నమాట మన యొక్క కోరిక. కాబట్టి ఇక ఏమవుదుమో అంటే, అవును మనకు ఆయనకు ఆ సంబంధం ఉంది, తెగిపోలేదనేటువంటిది అది మనకు సంపాదించు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకోసమనే ఇక ఏమవుదుమో అది ఎవరి మీద ఆధారపడింది? మన మీదనే ఆధారపడింది. ఎంతగా దేవుని సన్నిధికి వస్తావో, ఎంతగా దేవుని వాక్యం నింపుకుంటావో, ఎవరైనా నిలవండి కాక. కాబట్టి ఈ టీచర్ పట్టుకొని బాగా కొడతాడంటే కూడా ఏం చేయాలండి? ఆ టీచర్ దగ్గర పోయి చదువు నేర్చుకోవాలి, అంతే. కాబట్టి మనకు దెబ్బలు కాదు కావాల్సింది, సిద్ధపాటు. ఇక్కడ నుండి ప్రమోషన్. పిల్లలు ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ నుండి కాలేజీకి అలాగైతే, మనం ఇక్కడ నుండి ప్రమోషన్, పరలోకానికి సిద్ధపడుతున్నాం కనుక మనం దాని విషయంలో ఉండాలన్నమాట. కొడితే శరీరాన్ని కదా, ఒకవేళ అది ఒట్టిదైతే అది వాళ్ళకే దేవుడు, మనకు కాదు. నేను ఒట్టి చెప్పినా అనుకోండి, దేవుడు నన్ను అడుగుతాడు, మిమ్మల్ని కాదు అడిగేది. మీరు భయపడాల్సిన అక్కర్లే, అదే కథ. మీరు భయపడాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే అదే ఆయన చూసుకుంటారు. మీరు నిర్దోషులు, పరిశుద్ధులు, నిర్దోషులు, నీతిమంతులు. సంఘం అంటే ఊరికనా? క్రీస్తు ప్రభు కొన్నట్టి సంగమునా రుచేరెదరు వారే ధన్యులు, లోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఇది వేరే వాళ్ళకు పాడుతున్నాం, పోయే వాళ్ళకు మనం ఇక్కడ పోకూడదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, వాళ్ళ కొరకు ఈ పాట పాడుతూ ఎవరు చేరేదిరో వారే దానిలన్నీ వాళ్ళని పిలుస్తుంటే, వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేటోళ్ళు పోతున్నారు. ఇదేంటి? ఇది దొంగతనం అన్నమాట, సాతాను యొక్క దొంగతనం. కాబట్టి ఎవరు పోయేదిరో వారు ధన్యులనుందా? చేరేవారికి ధన్యులు. కాబట్టి జాగ్రత్త, నిలిచి ఉండు. అందుకోసమనే నాటబడిన చెట్టు వలె, కీర్తనలో 1వ అధ్యాయంలో ఏం రాబడిందండి? నీటి కాలువలో ఎవరన్నా నాటబడినా, ఎవరన్నా నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెట్టు వలె ఉంటావు, తన కాలమందు ఫలమిస్తాం. కాబట్టి ప్రభు వస్తాడు, ఆ కాలం ఉంది. అందుకోసమనే
ఆయన వస్తాడు ఒక దినాన, ఆయన చూస్తాం, ఆ ఫలం ఎత్తిపెట్టల్లా. ఆ ఫలమే ఆత్మ ఫలం, ఆ ఫలమే వెలుగు ఫలం, ఆ ఫలమే నీతి ఫలం. కాబట్టి మనము ఆత్మ ఫలం ఫలించాలి, వెలుగు ఫలం ఫలించాలి, నీతి ఫలం ఫలించాలి. కాబట్టి ఆయన కొరకు ఆత్మీయంగా ఎంతమాత్రం సిద్ధపడుతున్నాం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం ఉందా? నేర్చుకున్నాం. ఆత్మ ఫలం, ఆత్మ. కాబట్టి నీలో ఆత్మలో ఫలాలు ఫలించుతున్నావా? ఫలం. కాబట్టి శ్రమైనా, కష్టమైనా, శోధనైనా, దెబ్బలైనా, గుంటైనా, ఏమైనా సరే తన అన్నగారు దెబ్బలు తిని మరలా ఐగుప్తుగా అమ్మబడి ఆయన ఫలించడం లేదా? అందరికీ మరి ప్రయోజనకరంగా ఉన్నాడు లేదా? యోసేపు ప్రేమ కాదా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్షణ ఇవ్వడానికి ఎంత సహించినాడు. సిలువను సహించి, హెబ్రీయులకు రాసిన పత్రిక, సిలువను మర్చిపోకండి. సిలువ మనల్ని పరిపూర్ణ చేస్తుంది. ఎక్కడండి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడ. సిలువను సహించి, సారీ అది కాదు, ఇది ఇంత గొప్ప రక్షణను అని రాయబడింది ఇక్కడ. 3-4 వచనాల్లో ఏముందన్నా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన సిలువను సహించి మనకు ఏం చేసినాడమ్మా? గొప్ప రక్షణ ఇచ్చినాడు. గొప్ప రక్షణ అంటే ఎంత గొప్ప రక్షణ! ఎంతో గొప్ప రక్షణ. అయితే ఇప్పుడు మనం ఆత్మరక్షణ కలిగి ఉన్నాం. ఆ రక్షణ దాచబడి ఉంది. అదే సంపూర్ణ రక్షణ. ఆ యేసులో వచ్చినప్పుడే ఆ రక్షణ మనకు లభిస్తుంది. అందుకోసమనే మనం ఆయన కొరకు ఎట్లుండాలంట? నిరీక్షణతో ఎదురు చూడాలి. అందుకోసమనే ఆయన్ను చూతుము, ఆయన్ను పోలి ఉందుము. ఆయన పవిత్రునిగా పవిత్రుడు. ఆ మాట చదవండిమా 3వ అధ్యాయంలో. చూచే నిరీక్షణ. ఆయన చూస్తాను, తర్వాత ఆయన పోలింటానని నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును చదువునా. ఆయన పవిత్రుడైనట్టుగా. అది మనం పవిత్రపరుచుకోవాలి. ఇప్పుడు పవిత్రపరుచుకుంటేనే ఆయనలో మనకు ఏముందండి? సహవాసం ఉంది. ఆరాధనలో సహవాసం, బలలో సహవాసం. కాబట్టి ఆయనతో మనం 1 యోహాను 1:7 ఏముందన్నా? 1:7 ఆయన వెలుగులోనున్న ప్రకారం. ఆయన వెలుగులో ఉన్నాడా? యేసువే వెలుగు కదా. ఆయన తండ్రి వెలుగులో ఉన్నాడన్నమాట. అది అన్యోన్య సహవాసము గలవారం. కాబట్టి అన్యోన్య సహవాసం యేసుక్రీస్తు ప్రభువుతో మనకు ఇచ్చినాడన్నమాట. ఎందుకు? దేవునితో అవాదాములు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కుమారుని ద్వారా మనకు వచ్చిందన్నమాట. ఈ ధన్యత, ఈ భాగ్యం. ఆయన ద్వారానే రక్షణ. ఆయన ద్వారానే మనల్ని పిలిచినాడు. ఆయనే మనల్ని పిలిచినాడు అన్నమాట. కాబట్టి అందుకోసమే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచింది. యోహాను 3
యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు కానీ. జాగ్రత్త సుమా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము నువ్వే కాదు చెప్పే నాకు మొట్టమొదటిది. కాబట్టి అందుకోసమనే మొట్టమొదట దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. అది ఏంటంటే ఇరువైపులా ఉంటాయంట పదును. మొట్టమొదట నా పీకకు వస్తుంది. నువ్వు నోరు మూసుకోరా, నువ్వు మాట్లాడాకొని నా గొంతును పట్టేస్తుంది. అందుకోసమని చెప్పే నాకు నేను సరి చేసుకోవాలని దాని అర్థం. తర్వాత వినే మీకు. కాబట్టి మనం అందరం కూడా బలహీనమే కాబట్టి గుర్తించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రభా నిజమే ప్రభా, నేను బలహీనరాలని, నేను పాపిని, రక్షించబడిన పాపిని ఒప్పుకో. నేనా పాపిని అనుకోమాక. అనుకుంటే వాడు సాతాను నీలోని దూరుతాడు. నేను తోలుకొని వెళ్ళిపోతాడు లోకంలోకి. మళ్ళీ రాలేవు. తెస్సలోనికీ ప్రార్థన మందిరంలో కనబడాలంటే కనబడలేవు. ఒక్కొక్క వారం నిన్న ఆపుతా వస్తాడు. ఎట్లా ఆపుతాడో తెలియదు. కాబట్టి అందుకోసం జాగ్రత్త, మోసపోవద్దు. అందుకోసమనే మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు ఒప్పుకోవాలా. నేను పాపిని, రక్షించబడిన పాపిని అని ఒప్పుకోవాలా. ఆయన వెలుగులోని ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడలా అంటే నడచని ఎడలా పాపం కదా. ఏమంటే నడిచిన ఎడలా అన్యోన్య సహవాసం, నడచకపోతే ప్రభువు తీసి పెట్టిన అడుగులు అట్టే ఉండిపోయా. ఇంకెవరు నడచాలా? దాంట్లో మనమే నడచాలా. అందుకోసమనే అన్యోన్య సహవాసం. కాబట్టి బలలో పాలు పొందడం అంటే ఏంటంటే మనము సరి చేసుకుని బలలో పాలు పొందితే ఆయనతో నడుస్తున్నాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపను మనల్ని ఏం చేస్తుందంట? కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆయన రక్తంలో శక్తి ఉంది. ఆ యొక్క రక్తస్రావం చేయబోయి ఆ వస్త్రాన్ని ముట్టుకుంటేనే ఏముంది? ప్రభావం వచ్చిందే లేదా? శక్తి ఉందే లేదా? విశ్వాసంతో కోరుకో. ప్రభువా, ఈ వారం అంతట్లో నా మాటలు, నా తలంపులు, నా క్రియలు, నా ప్రవర్తన ఏ విషయాల్లో ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా గట్టిగా వేయద్దు, జాగ్రత్త. ఒక సోదరుడు ఒక సిస్టర్కి అయితే బాగా ఏమైనా తప్పు అంటే మనం ఇట్లా చేయాలని ఇట్లా వాక్యం చెబుతుంటే ఆమె ఏం చేసిందంటే ఇంటికాడికి పోయి ఆమె తప్పులన్నీ ఒప్పుకుంటుంది. కుటుంబ ప్రార్థనలు, రక్షణ లేదు భర్తకు అన్నీ పాపాలని ఒప్పుకుంటుంటే వాళ్ళ భర్త రక్షణ లేనాడు కదా, చేపట్టుకున్నాడు. ఇట్లా ఎక్కడ తప్పు చేసినావు, ఎవరింటికి పోయినావు అని వచ్చినాడు. ఏంటి సంగతి? ఎంత అవివేకం కదా. మనసులో ఒప్పుకోవాలి, మాటలు, తలంపులు, క్రియలు చూడు. అందుకోసమే ఈ దుష్టలోకంలో ఉన్నాం కనుక, ఈ బలహీన శరీరంలో ఉన్నాం కనుక మనం ఏం చేయాలా? రక్షణ పొంది వెంటనే బాప్తిసం చేసిన వెంటనే మారిపోయి వెళ్ళిపోలా ఉన్నాముగా. ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నాం కనుక వాడు ఎన్నిసార్లు పడగొడుతున్నాడో ఎన్నిసార్లు మనం పడిపోతున్నామో. కాబట్టి అందుకోసం దాన్నింటినీ ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలా. ప్రభుతో ఒప్పుకోవాలా. ప్రభా నన్ను క్షమించు. ఎక్కడ క్షమాపణ లేదు. యేసు దగ్గరనే భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. కాబట్టి అందుకోసమనే ఒకే ఒక వాక్యం చదివి మనం ముగిస్తాం. ఆ యొక్క చూడండి, రోమపత్రిక రోమిలకు రాసిన పత్రిక. ఆయన మన కొరకు ఏం చేసినాడంట? టైం అయిపోయింది, మన టైం అందుకోసం చెప్తున్నాను. చూడండి, మనం రోమిలకు రాసిన పత్రిక
అక్కడ ఏంటంటే ఆయన దావీదు వంశంలో పుట్టినాడు. చదవండి ఆ వచనాలు. మనుషుడిగా వచ్చినాడు. ఆయన పరిశుద్ధ ఆత్మను బట్టి దైవ కుమారుడుగా రుజువుపరిచినాడు. చదవండి. రోమిలకు రాసిన పత్రిక తీలేదా? మొదటి అధ్యాయం. దయచేసి మధ్య భాగంలో ఉంటుంది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దావీదు సంతానంగా వచ్చినాడు. కాబట్టి అందుకోసమనే అయితే ఇక్కడ ఆత్మ ద్వారా ఆయన ప్రభావం ద్వారా మనం గమనిస్తే దైవ కుమారుడు. ఈ దైవ కుమారుడితో నీకు సహవాసం ఎంత ధన్యత, భాగ్యం. కాబట్టి ఆయన ఇచ్చేసినాడు మనకు. ఆయన సహవాసం ఉందా, అది కూడా ఇచ్చేసినాడు. కుమారుడి సహవాసాన్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన సహవాసాన్ని పోగొట్టకూడదు. ఆయన వెలుగులోని ప్రకారం మనం వెలుగులో అన్యోన్య సహవాసం గలవారే. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపుని మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆ రక్తంతో మన పాపాలు కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం, వాళ్ళలో పాలు పొందాం. కాబట్టి ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా, రహస్యమైనది బయలుపరచబడకపోదు. కాబట్టి నీకు చూపిస్తాడు దేవుడు, చూపిస్తాడు, ఒప్పిస్తాడు. జాగ్రత్త. నువ్వే ఇష్టపరంగా ఒప్పుకుంటే అబ్బో సంతోషిస్తాడు. బిడా నీ పాపములు క్షమించబడినాయి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలు తుడిచివేస్తున్నాను, నీ పాపములు జ్ఞాపకం చేసుకుని. అదేవిధంగా యెషయా గ్రంథంలో రాయబడింది 43:25. తర్వాత అక్కడ హెబ్రీ పత్రికలో రాయబడింది, వారి దోషములు బట్టి నేను దయ చూపుతున్నా అంటున్నాడు. అబ్బా. కాబట్టి ఎక్కడ తప్పిపోయినాం, ఎక్కడ అతిక్రమించినాం, ఎక్కడ మన దోషం ఇంకా ఉంది, మనల్ని అంటిపెట్టుకొని దయ చూపుతాడు. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఏ పాపి అండి? రక్షించబడిన పాపిని. అయ్యా నేను ఎక్కడ పోలేను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. వేడుకుందామా? ఇప్పుడే విరిగిన అలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయడు. ఒప్పుకుందావా? నటన వద్దు, యథార్థంగా ఒప్పుకుందాం. కాబట్టి ఆ విధంగా ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన సంపూర్ణంగా క్షమించి కడుగుతాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన బల్ల, ఆయన యొక్క రక్తాన్ని గుర్తుగానటువంటి ఆయన శరీరం, ఆయన రక్తాన్ని గుర్తుగానటువంటి ఆ బలలో, ఆ రక్తంలో మనం ద్రాక్షరసంలో పాలు పొందిన యోగ్యత దాన్ని తీస్తాడు. ప్రభు వస్తాడు. నిజంగానే ఆయన చూస్తాము, ఆయన పోలి ఉంటాము, ఆయనతో కూడా ఉంటాము. ఆయన వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఇలాగ మనం మన జీవితాలు కొనసాగించుకుంటామంటే ఎంత ధన్యులమవుతామో గుర్తుపెట్టుకుని జీవితంలో మర్చిపోమక్క. కాబట్టి ఆ విధంగా ఒక మాట చదువుకోవచ్చా? ఒక విషయం ఉంది అక్కడ. అందుకోసమని వినినా 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అమ్మా. కావున చదువు.
కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విన్నావా? విశేష జాగ్రత్త కలిగి ఉంటావా? నీ జీవితాన్ని, నీ రక్షణను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. లేకపోతే ఎవరు దానికి కారణం? నీవే. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరించున్నాడు. ప్రివ్యూలంటే అనేక లేఖనాలు ఉంటున్నాయి. కాబట్టి అందుకోసమని ప్రభు వస్తున్నాడు. సమీపం అయిపోయింది. అక్కడ రాయబడింది. ఏం వాక్యం? వాక్యం ఇంకా అట్లే ఉంది. కాకపోతే టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నా. అందుకోసమని మనం ఏం చేయాలి ఇప్పుడు? మన సహోదరులను కూడా ఏం చేయాలంట? అక్కడ రాయబడిన మాట ఏంది? ప్రాణం పెట్ట బద్దులమైనాము. ప్రాణం తీసే బద్దులైనారు ఇప్పుడు. అది వద్దు. కాబట్టి మనం ప్రాణం పెట్టే బద్దులంగా ఉండాలి, కానీ ప్రాణం తీసే బద్దులైపోతుంది. ఎంత నలిగిపోతున్నాడు యేసు ప్రభు. సిలువలో నలిగిపోయిన దానికంటే ఇప్పుడే తండ్రి దగ్గర ఎక్కువ నలిగిపోతా ఉన్నాడు. ఎవరు దాన్ని గ్రహించేవాళ్ళు? కాబట్టి ఆయన కన్నీరు ఎవరు చూస్తున్నారు? రాత్రి అంతా నిద్రలేనిడే చూస్తాడు. ఆ ప్రభుత్వం ఏకీవించేవాడే చూస్తాడు. కాబట్టి నువ్వు కూడా అలాగ తయారవదు. మనమందరం అది సిద్ధపడితే ప్రభు మనల్ని ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రభుతో నువ్వు ఆ విధంగా సహవాసం కలిగి ఉండు. ప్రభు నీకు నేర్పిస్తాడు. నాకు కూడా ఏమీ తెలియదు, ఆ ప్రభువే నాకు నేర్పించాడు. కాబట్టి అందుకోసమని ప్రభు మనకు ఆ విధంగా సాహిత్యాన్ని మనల్ని క్షమించి శుద్ధులు చేసి ఆయన రాకడ కొరకు ఆయత్తపరచును గాక. సమస్త మోసం నుండి తప్పించబడి విడుదల పొంది శుద్ధులయ్యి వాళ్ళలో పాల్పొందు గాక. ఆయన రాకడ కొరకు సిద్ధపడదు గాక. ప్రభు సాయించాను గాక. రైతులు మోకరించండి. దయచేసి ఒక 2 నిమిషాలు మనము విన్న వాక్యం వెలుగులో మనల్ని మనం సరిచేసు. విన్నావా? వాక్యం నిజంగానే సరిచేసు. రక్షించబడిన పాపి నువ్వు. వినకపోయినా రక్షించబడిన నీవు రక్షించబడిన పాపి. ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడే ప్రభువా నాకు అసలే రక్షణ లేదని ఒప్పుకో. నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గర ఒప్పుకో. ఆయన క్షమిస్తాడు. మమ్మల్ని క్షమించేవాడు నిన్ను క్షమించడా? రక్షణ లేని వారికి రక్షించబడిన నీవు ఎంత పతనమైనా సరే, అయ్యో నేను బల్ల పాలు వంతే, ఎట్లా నేను బాగలేనే, నేను సరిగ్గా జీవించలేనే అనుకుని బల్లలో పాలు పొందకుండా పోతే శత్రువు మోసంలో పోతాం. వద్దు. ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. నా ఎదుగుతో చూడండి ఎంత మాత్రం బయటికి త్రోసివేనన్నాడు. ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఆ విధంగా హృదయపూర్వకంగా ఒప్పుకుందాం. ప్రభు మనల్ని క్షమించి అడుగుతాడు. ఆయన మనసు క్షమించేది, ఆయన గుణం క్షమించేది. ఆయన ఎంతో బలహీనుడు అయిపోయినాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకు బలహీనుడైనాడు? ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఎంతో కృంగిపోయినాడు.
ప్రార్థన. పరిశుద్ధ తండ్రి కృపల దేవేశ్వర నామలో సుధించి ప్రార్థన చేస్తున్నాను. దేవ బలలో పాల్గొనడానికి ముందుగా నన్ను మమ్మల్ని అందరూ క్షమించు. మేమందరం బలహీనులు ప్రభువా, మమ్మల్ని అందరినీ క్షమించి యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందడానికి మాకు ఏ యోగ్యత లేదే. ఇప్పుడే మమ్మల్ని క్షమించి యోగ్యులుగా చేయమని నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ మనసు మమ్మల్ని దేవా ప్రేమించిన తండ్రి కృపాశను యేసు ప్రభు ఎంతగానో మా కొరకు కన్నీరు కారుస్తున్నావు. నిన్ను ఏమాత్రం విడవని అన్నాడు ఆయన చలవచ్చిన వాగ్దానం సంఘపక్షాన్ని నెరవేరుస్తున్నారు. అందుకే స్తుతిస్తూ దయగల యేసు రాజబిడ్డ స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువే స్థానకి రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నిలబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పి తండ్రి యేసునామం ప్రార్థన చేసిన వల్ల పాల్పొందుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుందాం. యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సహోదరులు రండి, బల్ల పంచేవాళ్ళు రండి. రండి. సంగముగా మాత్రము భయపడద్దు, ప్రభు వస్తున్నాడు. బలవంతం కాదు, నీ యొక్క సిద్ధపాటు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది ఒప్పుకొని బలలో పాల్పొందాలి. మోసపోవద్దు, ప్రభు వస్తున్నాడు. ఎవరైతే సరి చేసుకున్నారో వారందరూ కూడా మీ కుడి చేతి చక్కగా నిటారుగా చూపించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారెంతో మనల్ని బట్టి సంతోషించి అడగొట్టాడు. మనం చేయదు బల్ల కోసం కాదు ఎత్తేది, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. ప్రభువా నేను సరి చేసుకున్నా, నన్ను క్షమించు, ఇదిగో నన్ను అంగీకరించు, నేను బల్ల తీసుకుంటా అని చేయి చూపించడం దాని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకో. అయిపోయా. అట్లా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే నిన్ను క్షమించేసి, భయపడాల్సిన అక్కర్లేదు. బయట సహోదరులు కూడా సహోదరులు కూడా నిటారుగా పైకి తలపైగా చూపించాలి. నీ బలహీనతలు ఏమైనా ఉంటే ఒప్పుకో. ప్రభు సన్నిధిలో బయట పోతే ఏం అవసరం లేదంటాడు సాతానుడు. నువ్వే బాగున్నావు వాళ్ళకంటే అంటాడు, మోసపుస్తాడు. మనమే ఒప్పుకోవాలి, ప్రభా నేను సరిలేదని.
వాడిని ఓడించాలంటే. ఎవరు నిద్రపోకండి. బల్ల అనేది మెలకువగా ఒప్పుకొని తీసుకుండేది. ఎవరు తూగద్దు, బయట కానీ లోపల కానీ. ప్రభు సన్నిధి ఇది, ప్రభుతో సహవాసం ఇది. లోకరక్షకుడు నీ రక్షకుడు. దైవ కుమారుడే మన ఆధారం, బలమైన ఆధారం. దేవుడిచ్చిన కుమారుడు, ఆయనతోనే మనం ఉండబోయేది. ఎవరైనా సందేహపడుతున్నారా? నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ రాజు, నీ ప్రభువు, నిన్ను భద్రపరిచే ప్రభు ఆయనే. నీ చేత కాదు, నా చేత కాదు. ప్రభువా, నువ్వే నన్ను భద్రపరచు, బల్లో పాల్గొంటున్నానే ఆయనకు చెప్పుకో. రక్షించబడి ఈ లోకంలో జారిపోవడానికి కాదు, పరలోకానికి సిద్ధపడాలని రక్షించినాడు. సాతానుడు ఈడ్చుకుపోతాడు, జాగ్రత్త సుమ, మనం మోసపోవద్దు. ఆచారం కాదు ఇది, ప్రభుత్వ సహవాసం. ధన్యుడు, ధన్యురాలు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా మీ వద్దకు వచ్చే వరకు ప్రతి ఉదయం సాయంత్రం ప్రభువుని ఆరాధించు. వాడు పడిపోతా అంటాడు. నువ్వేం దిగులు పడాల్సిన పనిలే, బల తీసుకొని. ఇంకా ఎక్కడైనా ఎవరైనా అమ్మా సహోదరుల వేట, అన్నగారు, అక్కగారు, యవనస్తులు, ఆడపిల్లలు, ఇంకా ఎవరైనా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పింది.
ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచి ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క రక్తానికి గుర్తుగా అనేటువంటి యొక్క పాత్రలో అనగా ద్రాక్ష రసంలో పాలు పొందడానికి నీ కృప మెండుగా దండిగా దయచేయండి. నీ వాత్సల్యత మా ఎడల నూతనముగా పుట్టించు. మమ్మల్ని అందరినీ క్షమించినందుకై నీ స్తోత్రాలు. స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ మరోసారి మా ఆత్మ ప్రాణ దేహముల మీద మా మనస్సాక్షి మీద మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ధైర్యంతో శ్వాసంతో నిరీక్షణతో యేసుక్రీస్తు ప్రభు నామంలో కృందాపరంగా స్తుతించి వేడుచున్న పరమ తండ్రి, ఆమేన్. అలాగే మీ వద్దకు ద్రాక్ష రసం కూడా తీసుకొస్తాము. మీ వద్ద ఉన్నటువంటి పాత్ర ఆ యొక్క కప్పులు అట్టే పెట్టుకోండి, గ్లాసులు. సరిపోతుందా? మీ కుడి చేతి మళ్ళా చూపించండి మా మీ వద్దకు అన్నగారు వస్తున్నారు. అందుకోసమని లైన్ గ్యాప్ ఉండాలని చెప్పి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మధ్యలో గ్యాప్ ఇడిసండి. నడిచేటప్పుడు తగలకుండా కాళ్ళు పాడు. మళ్ళా పాత్ర తీసుకునే సోదరులు జాగ్రత్తగా వెళ్ళండి. మీ వద్దకు వచ్చే వరకు మీ యొక్క కుడి చెయ్యి మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క టీ కప్పులో కొద్దిగా చూపెడితే మీ వద్దకు వస్తారు అన్నోళ్ళు. మీకు పోస్తున్నటువంటి ఆ కొంచెంలో కూడా కొంతమంది మిగిలిస్తారు, మిగిలికూడదు, సంపూర్ణంగా తీసేసుకోండి. పిల్లలకు తాపుతారు కొంతమంది, తాపొద్దండి. ఇలాంటి మనం చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తు సాదృశ్యంగా ఉంది కనుక వేస్ట్గా మనం ఎటువంటి వాడకూడదు. చేసుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, పడిపోకుండా నువ్వే నాకు తోడుగా ఉండు, నీ హస్తముతో నీ ఆత్మతో నీ సన్నిధితో నన్ను నడిపించని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆయన సన్నిధి, ఆయన హస్తము, ఆయన తోడు మనకు ఉంటుంది. ఇంకా ఎక్కడైనా అందలేదా? దయచేసి మీరు చూపించే మీ హస్తము మీ దగ్గరికి తీసుకురాబడుతుంది.
దయచేసి కన్ను మూసుకుందాం, ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, మీరు మా కొరకు అప్పగించబడినందులకై వందనములు. శిలువలో మా కొరకు ప్రభువా అర్పించబడి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినందులకై నీకు స్తోత్రములు. లోకంలో నుండి మీరు మమ్మల్ని ప్రత్యేకించుకొని పాపము నుండి విడిపించి రక్షించినారు, మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ప్రజలముగా నీ సన్నిధిలో ప్రభా నీ బల్ల ఎదుట మా జీవితాలను పరీక్షించుకునే తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై నీకు స్తోత్రములు. ప్రియ ప్రభా, రక్షించబడినప్పటికీ ప్రభా మా యొక్క మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా, చూపు ద్వారా తప్పిపోయినటువంటి వారము. అయితే నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకునే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, నీ దాసుని నిలబెట్టి అందించిన మీ వాక్యమును బట్టి నీకు వందనములు. విత్తబడినటువంటి వాక్యము మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. వాక్యపు వెలుగులో పరీక్షించుకొని బలలో పాలు పంపులు పొందిన వారిని బట్టి కూడా వందనములు చెల్లిస్తుంటున్నాం. ఎవరైతే నిర్లక్ష్యంగా బలలో పాలు పంపులు పొందుతూ వచ్చినారో దయతో వారిని కూడా క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, మీరు ఎంతైనటువంటి నమ్మదగిన దేవుడవుగా మీరు మా పక్షాన ఉన్నందులకై స్తోత్రములు. మా మంచి దేవుడవుగా మీ మంచితనం అంతటిని మా పైన కనుపరుస్తూ వస్తున్నందులకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియ తండ్రి, నీ సన్నిధిలో నీ ప్రజల పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్న దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘానికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సన్నిధిలో ప్రభా, ఏ కుటుంబంలో రక్షణ లేదో ఆ కుటుంబంలో మీ రక్షణ కార్యాన్ని జరిగిస్తురమ్మని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తగిలిన తండ్రి, దశలోనిక సంఘం యొక్క సరిహద్దులను మీరు విశాలపరుస్తురమని ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసుడు మత్తయ్యన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని పరిచర్యలో తోడుగా ఉండి చిత్తానుసారంగా మీరు వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభు, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ప్రతి ఒక్కరి అవసరత మీరే తీరుస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిచర్యలో మీ చిత్తానుసారంగా జరిగించినట్లు మీరే వారిని నడిపిస్తున్నామని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అట్లు పిల్లల చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. దయగలిగిన తండ్రి, అట్లు సంఘం యొక్క ప్రభా అక్కర్ల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో సమృద్ధిని నింపుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంఘానికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని అట్లు మీరు బలపరచండి, ఆత్మీయంగా కట్టుతురండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభా, ఏ కుటుంబంలో అనారోగ్యాలతో ఉన్నారో వారిని మీరు ఎరుగుదురు, కనికరించుము. ఆయా బలహీనతలతో, అనారోగ్యాలతో ప్రభా, దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులో, కృంగుదలలో ప్రభా నెమ్మది లేక సమాధానం లేకున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఎరిగినటువంటి దేవుడు కనికరించి మీరే సహాయపడుతురమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అట్లు షుగర్, బీపీ, థైరాయిడ్, ఆయా రకాలైనటువంటి అనేక సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ ప్రభా, క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రభా, ఈ యొక్క మాసము నుండి ప్రభా అధికమైనటువంటి ఎండ వేడి ఉంచుండగా దయతో కనికరించుము. వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, చంటి పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించి మంచి ఆరోగ్యాలు మీరే అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా, రేపటి దినము నుంచి ప్రభా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రభా ప్రారంభమవుతుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ప్రభా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారో నీ ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానంనిచ్చి జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, అట్లు ప్రభా
సంఘంలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రభా, చదువుకుంటున్నటువంటి బిడ్డలను దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, కనికరించి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అట్లు ప్రియ ప్రభా, గర్భఫలాలు లేనటువంటి వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ ప్రభా, అట్లు వృద్ధుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, కనికరించండి ప్రభా. ప్రియ ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, సోదరుడు సీనన్న వారి మనవరాల కొరకు ప్రార్థిస్తున్నాం. తనవి తాను కనికరించుము ప్రభా. ముక్కులో కండరాలు ప్రభ పెరిగి ఉంటుండగా కనికరించి చిన్న బిడ్డ ప్రభా అని గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అట్లు దయగిలిన తండ్రి షారోన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అట్లు ఐశ్వర్య కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంటర్ సెకండ్ ఇయర్ రేపటి నుంచి ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తగిలిన తండ్రి సోదరుడు రజనీకాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ప్రభా, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు ప్రభు, కనికరించుము. నీ గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణంగా మీరే స్వస్థపరుస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియ తండ్రి, అట్లు సోదరి రమాదేవి కొరకు ప్రార్థిస్తున్నాం. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది ప్రభా, మీరే మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేస్తురండి. వారి కుటుంబంలో మీ రక్షణ కార్యాన్ని జరిగించండి. నాగమ్మ కొరకు ప్రభా, ఆ సోదరి రక్షణ కొరకు మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, కనికరించుము, సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. అట్లు కొత్త నెల్లూరులో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. కుక్రాయిపల్లిలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి. అట్లు రానుపల్ల విషయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అట్లు కృపానగరు చిన్నమాసపల్లి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయతో మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అట్లు శేషగారిపల్లి ప్రియ ప్రభా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉప్రపల్లి దుగ్గనపల్లి కొరకు ప్రభా మా ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించుము ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి మీ చిత్తానుసారంగా కుటుంబములలో ప్రభా మీ సమాధానంనిచ్చి అక్కలు తీరుస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అట్లు నీ దాసుడు ప్రియ ప్రభా మనస్సైన కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినము ప్రభా మా మధ్యకు నడిపించి పరిచర్యలో మీరు వాడుకుంటూ వచ్చినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అన్నను మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిచర్యలో ఇంకా తోడుగా ఉండండి. నీ చిత్తానుసారంగా మీరే బయలుపరచండి. మంచి ఆరోగ్యమును దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుని తీసుకుని వచ్చి వాక్య పరిచయలో వాడుకుంటూ వచ్చినారు. విత్తబడినటువంటి వాక్యం మీరే నీరు కట్టి ఫలింపచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ వారమంతటిలో మీ యొక్క తోడు, మీ యొక్క సన్నిధిని మేము కోరుకుంటూ మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కృప చూపిస్తూ రమ్మని ప్రభా. మా యొక్క పని బాటలలో, ఉద్యోగాలలో ప్రియ ప్రభా మీరే తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని సమస్తమును మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ అట్లు ప్రభా మా ప్రియుడు మతయ్యన కూడా ప్రభా పరిచర్యకు వెళ్ళి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకొని అక్కడ పరిచర్యను కూడా మీరు దీవించారని ప్రభా వాడుకుంటూ వచ్చినందులకే వందనములు చెల్లిస్తూ తిరిగి క్షేమంగా మా వద్దకు వచ్చే పర్యంతం నీ కాపుదలను అనుగ్రహిస్తున్నామని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటించు ఉంటారు కదా. పాట సంఖ్య 176, 174 పాత బుక్లో. కొత్త బుక్లో 176. ఒకటి 3 చివరి చరణం. 1, 3 చివరి చరణం.
నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయను, యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, మహాబలిగా వించెను, మహాబలిగా వించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, దేవుడే ప్రేమమయుడని తెల్పెను, దేవుడే ప్రేమమయుడని తెల్పెను, ప్రియముగా ప్రాయ చిత్తం బాయెను, ప్రియముగా ప్రాయ చిత్తం బాయెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, దేవుడే ప్రేమమయుడని తెల్పెను, దేవుడే ప్రేమమయుడని
ప్రియమైనది నీ రక్షణ నాకు ప్రియమైనది నీ మందిరమున్ ప్రేమింతును నీ మందిరమున్ ప్రేమింతును నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించెను నాకై తానే అర్పించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను కూడికైన అనంతరము పల్లె నుంచి వచ్చిన వారికి భోజనాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు యూత్ మీటింగు బేర్షెబాలో ఉంటుంది కనుక రావాల్సిన వారు సేవకురాలకు కానీ మాకు కానీ పేర్లు తెలపవలసిందిగా మనవి చేస్తున్నాం. సోమవారం ఉదయం 6 గంటల నుంచి గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం కనుక మనకి ఇవ్వబడిన సమయంలో మనం పాలు పొంది ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మంగళవారం సంఘ ప్రార్థన ఉండదు. 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం కనుక పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. బుధవారము గ్రామంలో పరిచర్య కలిగి ఉంటాం. ఏ పల్లి అంటే చిన్నమాసుపల్లి, కొక్కరాయపల్లి, నానాపురం. గురువారము సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం కలిగి ఉంటాం. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సహోదరీల కూడిక కలిగి ఉంటాం. శనివారం సాయంత్రం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన ఉంటుంది. అదే సమయంలో మందిరం శుభ్రపరిచే పరిచర్య ఉంటుంది కనుక సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. తిరిగి ఆదివారము ఇక్కడ సమయం మార్చబడింది. ఎండలు ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి 9:30కే ఆరాధన కలిగి ఉంటాం. రేపు వారం నుంచి 9:30కే 10 గంటలకు కాదు కనుక అందరూ గుర్తుపెట్టుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వంట చేసే సహోదరులు విజయమ్మ, సుజన, మార్గరేటు, రత్న. విజయమ్మ, సుజన, మార్గరేటు, రత్న. 2వ శనివారము జిల్లా ఉపవాస ప్రార్థన బెరాకా ప్రార్థనా మందిరం అనగా నల్లజరుపల్లె పులివెందల దగ్గర ఉంటుంది కనుక ఎవరైనా రావాలనుకుంటే మీ పేర్లు తెలపాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకా 8:30కే ఇక్కడ ఉండాలి. దూరం కాబట్టి 8:30కే ఇక్కడ వ్యాన్ బయలుదేరుతుంది కనుక 8:30 కల్లా వచ్చి ఉండాలి మందిరం దగ్గరికి కనుక మిమ్మల్ని తీసుకోవడానికి వీలవుతుంది. దయచేసి ప్రార్థన చేస్తామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవ, మహిమగల తండ్రి, యెహోవానే నేను మార్పులేని వాడని చెప్పిన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు నామంలో స్తుతించి గణపరిచి మయపరిచి ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యక దాసుని కడప నుండి దేవా మరి చెన్నూరు తెస్సలోనికి ప్రార్థన దానికి నడిపించినారు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మయం చెల్లిస్తుంటున్నాం. మీ దాసుని కూడా మరి మతయ్యను కూడా మరి తండ్రి ప్రభా మరి ఆ యొక్క పరిచర్యకు తీసుకెళ్ళినారు. ఆ స్థలంలో మీ నా మహిమార్థం వాడుకున్నారని నమ్మిస్తూ ఆరాధిస్తుంటున్నాం. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి.
మీ రక్తం ఇచ్చి కొన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవా రక్షణ ఉన్నా లేకపోయినా, వృద్ధులైనా దేవా, సహోదరులు సహోదరులైనా, యవనస్తులైనా, పిల్లలైనా, చంటి పిల్లలైనా, విధవరాన్లైనా దేవా, ఎలాంటి వారైనా, పేదవారైనా, గొప్పవారైనా, ఉద్యోగస్తులైనా దేవా, నిరుద్యోగస్తులైనా అందరినీ కూడా మీరు ఒక్కటిగానే ప్రేమించి దీవించి ఆస్వాదించి దేవుడు, ప్రతి జీవి కోరిక నెరవేర్చి దేవుడు. మొదట ఆయన రాజ్యం నీతిని వెదుకుడి, అటు తర్వాత నీకు అవన్నీ అనుగ్రహించబడి అని చెప్పినారు. రోమ 8:32 ప్రకారంగా నీ సొంత కుమారుడిని మా కొరకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో సమస్తం ఎందుకు అనుగ్రహింపుడని మా పక్షాన నీ వాక్యం వాదిస్తూ ఉంది. అందుకై స్తుతిస్తూ మహిమ చెల్లిస్తాం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీస్తా అని చెప్పారు. కాబట్టి ఒడ్డు మీద పొరలు ప్రవాహం వల్లే ఐశ్వర్యం మీ ఎద్దకు వచ్చునని ప్రతి కుటుంబంలో ప్రతి అక్కర తీర్చండి. ఎవరు కూడా మరి తండ్రి ప్రభు అప్పులు ఉన్నాయి వారు కూడా నీ ఐశ్వర్యాన్ని పంపించండి, ఆజ్ఞాపించండి. అన్నీ తీర్చుకొని ఎంతో సంతోషంతో నేను వెంబడించడానికి, సంతోషంతో నేను సేవించడానికి దేవా, నీ బిడ్డలకు ఏ కొదవ లేకుండా చేయమని, సమృద్ధి అయిన దీవెనలు, ఆత్మమైన ప్రతి ఆశీర్వాదం, పరస్పరమైన ప్రతి దీవెన దేవా, భూ సంబంధమైన ప్రతి ఆక్కర్లు దేవా, పంటలైతేనేమి అన్నీ కూడా మీరే తీర్చి సహాయపడమని. ఒకవేళ ఆటోలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఎవరు ఉన్నాయా అన్నీ కూడా దేవా వారికి నీవే తోడ్పడి సహాయపడమని, మంచి ఆరోగ్యాలు దయచ్చు, దీర్ఘ వ్యాధులతో ఉన్న వారిని బిడ్డలను ఆదరించి స్వస్థపరచు దేవా, కనికరించు అని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మానవ అందుబాటులో చెప్పబడిన దేవా, బలహీనంగా చెప్పబడినటువంటి నీ మాటలు, నీ జీవ వాక్కులు మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపొచ్చేవాడు. సంతోషంతో బయలువెలుదురు, సమాధాన పొంది తోడుకొని పడుదురు వాగ్దానం అన్ని కుటుంబాల పక్షాన్ని ప్రతి ఒక్కరి పక్షాన్ని నెరవేర్చుకొని మహిమ పొందమని, ఇక్కడ మీ దాసుని కుటుంబంతో కూడా మీ సన్నిధి కాపుదల భద్రత ఉంచమని, కనబడి కనబడిన చీకటి శక్తుల ప్రభావం తట్టిని, మనుషుల ప్రభావమును దేవా, సమస్త అధికారాల దేవా ప్రభావమును దేవా అన్నిటిని కూడా దూరపరుస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం. ప్రతి కుటుంబాల పక్షంలో ప్రతి గ్రామంలో కూడా మీ తోడు, మీ కాపుదల, మీ ఆశీర్వాదాలు దయచేయమని, సజీవుడు మా కొరకు మానక విజ్ఞాపం చేస్తూ ప్రధాన యాజకుడిగా ఉంటుంటే త్వరలో రానన్న మా యేసురాజుపేట స్తుతించి దీన మనసుతో ప్రార్థన చేసి అప్పచెప్పుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమి మీద నలుదిక్కులా చేరినటువంటి సకల పరిశుద్ధులకును ఇప్పుడు నిలబడిన సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు.